మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం భయంకరంగా మారినప్పుడు వారి గర్వాన్ని అణచడానికి పరమేశ్వరుడు వారి మధ్య ఒక ఆద్యంతం లేని మహా అగ్ని స్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం అగ్రభాగాన్ని చూడటానికి విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి, బ్రహ్మ అంశ రూపంలో ఆకాశానికి వెళ్లారు. విష్ణువు ఓటమిని అంగీకరించిన బ్రహ్మ మాత్రం కేతకీ పుష్పం సహాయంతో అబద్ధం చెప్పాడు. ఆ అగ్నిలింగం నుండి శివుడు ఉగ్రరూపంలో బయటకొచ్చి అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూమిపై పూజలు ఉండవని, సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పానికి పూజార్హత లేదని శపించాడు. వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి శివుడు తన 5 ముఖాల నుండి ఆ, ఊ, మా, బిందు, నాద అనే శబ్దాలతో ఓం అనే మంత్రాన్ని సృష్టించి వారికి ఉపదేశించాడు. ఆ ఓంకారం నుండి సకల వేదాలు మరియు నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది. ఆనాడు శివుడు లింగోద్భవమైన ఆ అగ్నిపర్వతమే నేటి అరుణాచలం.